నీకు ఇప్పుడే ఒక నంబర్ పంపిస్తాను. ఏరియా లొకేషన్ ట్రేస్ చేసి వాట్సాప్ చేస్తావా? అవసరమా? లైఫ్ అండ్ డెత్ రా. సరే పంపించు. బాయ్. ఇప్పుడు వస్తుంది చూడండి రాహుల్ గాడి లొకేషన్. నిజంగానా? అవును మామయ్య. విక్రమ్ నా బెస్ట్ ఫ్రెండ్. అక్క అక్క అంటూ నా చుట్టే తిరిగేవాడు. ఇదిగో మెసేజ్ వచ్చింది. ఎక్కడా? ఏరియా ఎక్కడమ్మా? గాంధీనగర్. గాంధీనగరా? ఏ ఊరు గాంధీనగరమ్మా? ఏ ఊరు కాదు, విజయవాడ గాంధీనగరే. కమాన్ క్విక్, వెళ్ళి మనం పట్టుకుందాం. మామయ్య మామయ్య ఆగు ఆగు, కంగారు పడద్దు. నరసింహం పెదనాన్న ఎవరినో వెనకేసుకుని ఆ ఏరియాలో తిరుగుతున్నాడు అన్నానే. వేరేవాడా? ఎవడు? తెలీదు. ఎవరైతే మనకేంటి, ఎవరో ఏంటో తేలుస్తా. ముందు మనకి రాహుల్ ముఖ్యం. ప్లేస్ తెలిసింది కదా? ఏరియా తెలిసింది కానీ అడ్రస్ కరెక్ట్గా తెలియలేదు కదా. నరసింహ అక్కడే తిరుగుతుంటే అతనికి ఖచ్చితంగానే తెలుసుంటుంది. వాడిని పట్టుకొచ్చి 4 పీకితే వాడే చెప్తాడు దొంగ రాస్కెల్. దుర్గమ్మ మనల్ని పట్టుకుంటే మొత్తం తలకిందులవుతుంది. మరిప్పుడు ఎలాగే? తెలిసింది అంటావు, మరి రాహుల్ దొరికేది ఎలాగా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందమ్మా. అయ్యో, అవతల టైం లేదు కదే. నాకు తలకాయ ఉంది. నాకు టెన్షన్ వచ్చి మాడు చిట్లేలా ఉంది. టెన్షన్ పడకు, టెన్షన్ పెంచకు, దాన్ని కొంచెం ఆలోచించుకొని. బాగా ఆలోచించు తులసి. ఈ దెబ్బతో అందరి ఆట కట్టాలి. అదే ఆలోచిస్తున్నాను. త్వరగా ఆలోచించవే. ప్రియా, బావ ఆగమంటున్నాడు కదా, ఆలోచించని. ఐడియా. అమ్మయ్యా, ఇక పెళ్లి ఆగిపోయినట్టే. అది చెప్పనే లేదు, అప్పుడే పెళ్లి ఆగినట్టే అంటారే. దానికి ఐడియా వచ్చిందంటే అంతే. చెప్పు తులసి. జాగ్రత్తగా వినండి. అత్తయ్య మాట జారి మనకి దారి చూపించింది, మన నెత్తిన పాలు పోసింది. నువ్విలా కాలక్షేపం చేస్తే అవతల దాని నెత్తిన తలంబ్రాలు పోయిస్తుంది వదిన. అదేం జరగదమ్మా, పెళ్లి ఆగిపోయినట్టే. నేను చెప్పానుగా. దాన్ని చెప్పనివ్వండి. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళతా. ఎలా ఉంది మామయ్య ప్లాన్? సూపర్ అమ్మా. అనుకున్నట్టే జరుగుతుందంటావా? మే హూనా ప్రియా. సరే మరి బయలుదేరు. మీరెవరు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం బయట పెట్టొద్దు, ఓకే? మాకేం అవసరం? సరే మరి నేను వస్తాను. ఆల్ ది బెస్ట్ తులసి. థ్యాంక్ యూ అంకిల్. హలో రమేష్ అను. అలాగే. ఏంటి అటు ఇటు అలా తిరుగుతున్నావు? నా పనే అదే కదా. అలా తిరగటాన్ని ఏమంటారో తెలుసా? తెలీదు. కాలుగాలిని పిల్లి తిరిగినట్టు తిరగటం అంటారు. ఏమన్నా అనుకో, నా పని అదే కాబట్టి నేను తిరుగుతూనే ఉంటాను. నన్ను పట్టించుకోవడం నీ పనే కదా. భలేవారే, అదే అసలు పని. ఆకలితో కడుపు గాలి బగబగ మండిపోతుంది. అదేంటి, ఎందుకలా? ఆకలి బాబు, ఆకలి. అర్జెంటుగా ఏదన్నా టిఫిన్ తెచ్చిపెట్టు. మరి చెప్పొచ్చు కదా. మరి ఇలా చిటికలేసి చెప్తే ఎలా? చిటికేసి పిలిచింది అందుకే. సరే, ఏం టిఫిన్ తెమ్మంటారు? బాబాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి తీసుకురా.
పక్క సందులోకి వెళ్తే ఎదురుగానే. నేతి కారపొడి ఇడ్లీ 2 ప్లేట్లు, నేతి ఉప్మా పెసర 2. రెండేసి తినే అంత ఆకలేస్తుందా? 2 నాకు కదే. మరి ఒకటి నీకు, ఒకటి నాకు. అలాగా, థ్యాంక్స్. అవును, నువ్వు పని చేయకూడదు. ఏం పని? నాతో పాటు చల్లార్చినవి తినాల్సిన అగత్యం నీకేంటి? శుభ్రంగా నువ్వు అక్కడే తినేసి నాకు పట్రా. పర్వాలేదు, పార్సిల్ పట్టుకొచ్చేస్తాలే. ఈ ఫోన్ నేను ఛార్జింగ్ పెట్టి వెళ్తున్నాను, కాస్త కన్నేసి ఉంచు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ పారిపోతానన్న భయమా? నా మీద నమ్మకం లేదా? భలేవారే, అట్టా అంటారేంటి? ఎవరైనా మీకేమన్నా కీడు చేస్తారేమోనని అంతే. నాకేం పర్లేదులే, నువ్వు వెళ్ళిరా. ఎట్టకేలగా ఆ రమేష్ గడు బయటికి వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేలోపు ఎస్కేప్ అయిపోవాలి. నా ఫోన్ నా దగ్గరే ఉంది. అది రమేష్ గారి ఫోను. నరసింహ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడాలి? అయినా ఇప్పుడు ఎందుకులే, వద్దొద్దు. ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇలా ఈ ఇంట్లో నా మనవరాలి పెళ్లికి పిండి వంటలు ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురు చూశాను. ఇన్నాళ్లకి మన దుర్గ పుణ్యమా అని నా కోరిక నెరవేరింది. దుర్గ పుణ్యం అనకు, మరి నీ పుణ్యం అనాలేమే సత్యాలు? మినిస్టర్ గారి కూతురు పుట్టినరోజు పుణ్యం అని చెప్పు. అదేంటే సత్యం? ఆ పార్టీకే వెళ్ళకపోతే, అంతలా మందు తాగకపోతే ఆదిత్య లక్ష్మితో సరసం ఆడేవాడా? ఇంకా నయం, తులసి పుణ్యం అన్నావు కాదు. మధ్యలో ఆ పాపిష్టి దాని పేరెందుకు? ఆ పేరు తలవందే ఈవిడికి తోచినట్టు ఉండదేమో. అది కాదే, అదే కదా ఆదిత్యను లక్ష్మితో చనువుగా ఉండు అంది అని అన్నారు. తనలా అనకపోతే వాడు దాని పక్కన చేరేవాడా? ఆదిత్య, ఆదిత్య, త్వరగా రా, మనం బయటికి వెళ్ళాలి. వస్తున్నాను తులసి. ఇదిగో ఇలా తలుచుకున్నాం, అలా వచ్చేసింది. దీనికి నిండా 100 ఏళ్ళు. పాపి చిరాయివు అంటారు కదా, అదేమిటో ఆదిత్యని బయటకు వెళదాం రా అంటోంది. సత్య, అక్క, ఆ గెరిటిలా ఇవ్వవే, వాతలు పెట్టి దాన్ని పంపిస్తాను. ఇటీ వెళ్ళు దుర్గక్క. ఆదిత్య, ఎక్కడికే? ఎక్కడికే? వాడిని బయటికి వెళ్దాం రా అంటున్నా. వాడికి లక్ష్మితో పెళ్లి అని తెలుసు కదా, పైగా పెళ్లి కొడుకును కూడా చేశాం. అయినా నువ్వు వాడిని బయటకు తీసుకెళ్లడం ఏంటి? వాడు రాడు. చూడు దుర్గమ్మ, నేను పిలిచింది ఆదిత్యని. వస్తాను రాను అని చెప్పాల్సింది ఆదిత్య. అయినా ఆదిత్య నేను మొగుడు పెళ్ళాలం, మధ్యలో మీరంతా ఎవరు? పెళ్ళాన్ని నేనుండగా నా మొగుడికి పెళ్ళి అనడం తప్పు. పెళ్లి కొడుకుని చేసినా పెళ్లి అని మీరు అనుకున్నా అవన్నీ తర్వాత. ఇప్పుడు ఆదిత్య భార్యగా తన మీద సర్వాధికారాలు ఉన్నదాన్ని నేను. అంటే కన్న తల్లి కంటే నీకే ఎక్కువ హక్కుందా? పెళ్లికి ముందు కన్న తల్లికి, పెళ్లి తర్వాత కట్టుకున్న భార్యకి. ఈ మొగుడు పెళ్ళాల కథలు చెప్పి హక్కులు అధికారాలు అని చెప్పి వాడిని లాక్కెళ్ళి ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావా? నువ్వు తెలివిగలదానివత్తయ్య, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో సై అంటే సై అనే సమ ఉజ్జీని నేనే. ఈ ఉజ్జీలు బజ్జీలు తర్వాత.
ముందు ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం మానుకో. ఇవే పిచ్చి మాటలు, నాకు నచ్చని మాటలు. ఇప్పుడేగా తెలివిగల దానివి అన్నాను, అంతలోనే ఈ మాటలెందుకు దుర్గమ్మత్త? ఏ పెళ్ళామైనా మొగుడికి మరో అమ్మాయితో పెళ్లి అంటే చూస్తూ ఊరుకుంటుందా? చెడగొట్టాలనే చూస్తుంది. అదే నేను చేస్తున్నాను. ఆదిత్య, నువ్వురా. ఎక్కడికి తులసి? నీ మీద పడ్డ మచ్చ తొలగించుకోవడానికి. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకా? కాదు, సీక్రెట్ స్పెషలిస్ట్ దగ్గరికి. సీక్రెటా? అవును, రాహుల్ గాంధీనగర్లో ఉన్నాడని తెలిసింది. మగాడివి, నువ్వు వస్తే ఎలాగోలా హ్యాండిల్ చేసి, అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తీసుకొస్తావని, నిజం చెప్పిస్తావు అని. అంటే అంటే కొట్టి బెదిరించి నిజం చెప్పు అంటూ ఏదోటి చెప్పేస్తావా? అయ్యయ్యో, ఎలాగో అలా. నిజం ముఖ్యం. అలా చెప్పించేదాన్ని నిజమన్రే. జనం సాక్ష్యాలే నమ్ముతారు. అసే నీ పెదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. వాడెక్కడో హైదరాబాద్లో ఉంటే గాంధీనగర్ అని బాయ్ మాటలు చెప్పి వీణ్ణి బయటికి తీసుకెళ్లి పెళ్లి ఆపాలని చూస్తున్నావా? వీణ్ణి నువ్వు బయటికి తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఆదిత్య, నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నన్ను కాదని వెళ్ళావో వచ్చేసరికి నీ తల్లి శవాన్ని చూడాల్సి వస్తుంది. వెళ్ళవే, నువ్వు పో అవతలికి. ఏయ్, ఏంటి నుంచొని చూస్తున్నావు? వెళ్ళ అవతలికి. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్త. దుర్గమ్మా, నువ్వు ఆదిత్యని బంధించినా నన్ను బయటికి తోసేసినా ఈ పెళ్లి జరిపించలేవు. నేను ఒంటరిగా వెళ్ళైనా రాహుల్ని తీసుకొస్తాను. నిజం చెప్పిస్తాను. ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అదేంటక్క అది అలా అంటుంది? అన్ని అబద్ధాలేనే. ఏదో కుంటి ప్లాన్ వేసి ఉంటుంది. వెళ్ళి పని చూసుకో. మ్మ్. ఇదిగో. నేను వీణ్ణి దాచి హైదరాబాద్లో ఉన్నట్టు మెసేజ్ సృష్టించినా ఇది వాడు గాంధీనగర్లో ఉన్నాడని ఎలా తెలుసుకుంది? అమ్మో, జిత్తులు మారినక్క. దీన్ని ఇలాగే వదిలేస్తే అన్నంత పని చేస్తుంది. నరసింహనయ్య, నరసింహ! నరసింహ, అర్జెంటుగా నువ్వు ఆ రాహుల్ గారిని అక్కడి నుంచి మార్చేయి. అమ్మా, అసలు రాహుల్ గారు అక్కడ ఉన్నాడని వాడికి ఎలా తెలిసిందమ్మా? పోలీసులు కూపి లాగుంటారేమోనని నా అనుమానం. మీ బావ, డీజీపీ అందరూ దాని వెనకాలే ఉన్నారుగా. ముందు రమేష్ని జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేస్తానమ్మా. చెయ్యి చెయ్యి. ఇదిగో, వేరే ఇల్లు ఒకటి చూడమను. అలాగే. అమ్మా, స్విచ్ ఆఫ్ వస్తోంది. కర్మ కర్మ కర్మ, అంత నా కర్మ. ఈ ప్లాన్ తో పనవదు కానీ అర్జెంటుగా నువ్వు వెళ్ళి రాహుల్ అక్కడి నుంచి మార్చి నువ్వు ఫోన్ చేయి. అలాగేనమ్మా. వెళ్ళు. ఆ, ఆ, ఆ.
చెప్పు తులసి. ఆదిత్య, అర్జెంటుగా నువ్వు గాంధీనగర్కి వచ్చేరా. ఎలాగే? అమ్మా, ఈ టైంలో కూడా నువ్వు అమ్మ అమ్మ అని భయపడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఏదో ఒకటి చేసి నువ్వు గాంధీనగర్ వచ్చేసాయి అంతే, లేకపోతే మనం విడిపోయి బతకాల్సి వస్తుంది. నేను దురదృష్టంతో, నువ్వు దరిద్రంతో, అంతే. అది గుర్తుంచుకో. త్వరగా వచ్చేయ్. అది రమ్మంది. అమ్మ గడప దాటొద్దు అంటుంది. అలా నా అమ్మ చూస్తుండగా వెళ్ళలేను. మాయ చేద్దామన్నా అంత హాల్లోనే ఉన్నారు. వెళ్ళకపోతే మా బతుకులు మా చేతుల్లో ఉండవు. ఎలా? ఎస్, నమస్తే సార్. నమస్తే. నువ్వు నాకు చిన్న పని చేయాలి. చెప్పండి సార్. ఎలాగైనా సరే నేను బయటికి రావాలి. అలాగే సార్. రాహుల్ గాంధీనగర్లో ఉన్నాడని తెలిసింది. నువ్వు ఆదిత్యని బంధించినా, నన్ను బయటికి తోసేసినా ఈ పెళ్లి జరిపించలేవు. నేను ఒంటరిగా వెళ్ళైనా రాహుల్ని తీసుకొస్తాను. నిజం చెప్పిస్తాను. ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అమ్మా, అది అది అంటే తులసితో వెళతావా? ఆహా, రాహుల్ అని అంటుంది. అబద్ధాలు రా, పచ్చి అబద్ధాలు. అరే, వాడు అసలు ఈ ఊర్లోనే లేడురా, హైదరాబాద్లో ఉన్నాడు. వాడి పేరు చెప్పి ఆ దాక్షాయణితో కలిసి నిన్ను ఎక్కడో దాచేస్తారు, పెళ్ళి ఆపేస్తారు. అది దాని ప్లాన్. నిజమా? రే, లక్ష్మ అమాయకురాలురా. దానికి అన్యాయం చేస్తే పాపం తగులుతుంది. మనం మట్టి కొట్టుకుపోతాం. నువ్వు తప్పు చేశావు, అది చెప్పడానికి మేం చూసిందే సాక్ష్యం. ఆ తులసి ఆస్తి కోసం ఏదో ఒక కారణం చెప్తోంది. హలో అమ్మా, నేను కానిస్టేబుల్ శివన్ మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారి ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే ల్యాండ్ నెంబర్కి ఫోన్ చేశాను. ఏంటి విషయం? సార్ అర్జెంటుగా ఒక కేసు అటెండ్ చేయాలి. వాడికి రావటం కుదరదు. లేదమ్మా, చాలా అర్జెంట్. సారీ అటెండ్ చేయాలి. ఐజీ గారు ఫోన్ చేశారు. సార్ ఫోన్కి ట్రై చేశారంట. స్విచ్ ఆఫ్ వచ్చిందని స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారు. లేకపోతే ఐజీ సారే చెప్పేవారు. ఓ, ఒక్క నిమిషం. ఎరా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టావా? అవునమ్మా. ఎందుకు? ఆ తులసి ఫోన్ చేసి చంపేస్తుందమ్మా. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందని. నీ మాట తీయలేక, ఇష్టం లేకమ్మా.